పీసీఓఎస్ అన్న పీసీఓడి అన్న రెండు సేమ్ టర్మ్స్ అండి. ఇంతకుముందు పీసీఓడి అని వాడేవాళ్ళము, ఇప్పుడు పీసీఓఎస్ అని వాడుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఒక డిసీజ్గా కాకుండా ఒక సిండ్రోమ్గా మనము ఇప్పుడు దాన్ని పరిగెట్టిస్తున్నాం అనమాట. సో బేసిక్గా మనము ఏంటి అని చూసుకుంటే అల్ట్రాసౌండ్లో మనకి ఈ పీసీఓడి కేసెస్లో మల్టిపుల్ సిస్ట్స్ కనిపిస్తాయి. అందుకనే మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటాము. అది కాకుండా ఇది ఎందుకు డెవలప్ అవుతుందంటే ఎగ్ రిలీజ్ అవ్వదన్నమాట, యానోవిలేషన్. సో యానోవిలేషన్ ఇన్ కాంబినేషన్ విత్ మల్టిపుల్ సిస్ ఇన్ ద ఓవరీ అలాంగ్ విత్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఆండ్రోజన్స్ అనేది ఈ పేషెంట్స్లో మనం ఎక్కువ చూస్తామన్నమాట. వెన్ వీ సీ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ మనం పీసీఓడి అని అంటాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇట్స్ వెరీ కామన్ అండి. ఆల్మోస్ట్ మనము WHO 2023 లేటెస్ట్ ఎడిషన్ చూసుకుంటే అకార్డింగ్ టు దట్ మనం అప్రాక్సిమేట్లీ 8 to 13% ఇన్సిడెన్స్ చూస్తాము. కొన్ని రిపోర్ట్స్ ఆఫ్ ఆల్మోస్ట్ అప్ టు 20% చూస్తున్నాం. అంటే ఇన్ సింపుల్ వర్డ్ 1 out of every 20 women యూజువలీ హ్యావ్ పీసీఓడి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను రొటీన్గా ఓపీడీలో ఎప్పుడైతే చూస్తూ ఉంటానో ఆల్మోస్ట్ 1 or 2 కేసెస్ డెఫినెట్గా చూస్తున్నాము. అండ్ ఆల్సో అవేర్నెస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్ అండి. ఆల్మోస్ట్ పేషెంట్సే వచ్చి మనకు ఇప్పుడు చెప్తా ఉంటారు, నాకు పీసీఓడి ఉంది ఆర్ స్కాన్ నేను తీయించుకున్నాను అలాంటివి చూస్తాం. బట్ డిస్పైట్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఇంక్రీజ్ ఇన్సిడెన్స్, స్టిల్ 70% ఆఫ్ పీసీఓడి ఆర్ నాట్ డయాగ్నోస్డ్ అండి.